డోన్ పట్టణంలోని 503 సర్వే నంబర్లోని 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో డోన్ పట్టణంలో సొంత ఇండ్లు లేక ఉన్నటువంటి ఇండ్లకు అద్దెలు కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలు 100 కుటుంబాలు గుడిసెలు వేసుకొని కాపురం చేసినటువంటి తరుణంలో అర్ధరాత్రి తెల్లారుదాన 4 గంటలకి రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు మూకుమ్మడిగా జేసీబీలు, ట్రాక్టర్లతో పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి గుడిసెల్ని కూడా తొలగించడం జరిగింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున పేద ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారు నిర్వహించినటువంటి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో ఎమ్మెల్యే గారు గ్రీవెన్స్ సాక్షిగా, అధికారుల సాక్షిగా ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు పేద ప్రజల దగ్గరికి వచ్చి మేమందరం కూడా సర్వే నిర్వహించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు అర్హులైతే కనుక ఖచ్చితంగా మీకు అక్కడే కూడా పేద ప్రజలకి అందరూ కూడా నష్టపోయారు కాబట్టి మీకు అక్కడే పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీకి అడుగుతూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీ సంవత్సరం దాటిపోతూ ఉంది, ఎక్కడ కూడా పేద ప్రజలకి ఎవరికి కూడా ఒక పట్టా కూడా పంపిణీ చేయలేదు. ఈరోజు సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దశల వారి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నా కూడా ఇక్కడ రెవెన్యూ అధికారులకైతేనే, అధికార పార్టీ కూటమి నాయకులకైతేనే కనువిప్పు కలగడం లేదు. ఈరోజు పేద ప్రజలు ఏమడుగుతూ ఉన్నారు? ఉండడానికి 2 సెంట్ల గూడు అడుగుతూ ఉంటే ఇవ్వడానికి చేతులు రాని రెవెన్యూ అధికారులకి ఈ డోన్ చుట్టుపక్కల ప్రాంతాలలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భూ అక్రమదారులు వందలాది ఎకరాలు రెవెన్యూ రికార్డులు తారుమారు చేసుకొని ఈరోజు అక్రమ రిజిస్ట్రేషన్ల పేరుతో చలామణి అవుతూ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఈరోజు వారి అక్రమదారులకు కొమ్ముగాసినటువంటి రెవెన్యూ అధికారులకి అలాంటి ప్రభుత్వ భూములను కాపాడుకోకుండా ఈరోజు పేద ప్రజలు ఉండడానికి గూడు కోసం ఏర్పాటు చేసుకుంటూ 2 సెంట్ల భూమిలో జేసీబీలు పెట్టి తొలగించారు. మీరు ఆనాడిచ్చినటువంటి హామీ తక్షణమే అమలు చేసే విధంగా ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు ఈరోజు పేద ప్రజలకు అందరికి కూడా పట్టాలు పంపిణీ చేయాలి. లేకపోతే కనుక 1 నెల టైంలో కూడా వీరందరికి కూడా చెప్తా ఉన్నాం, పత్రికా సమక్షంగా రెవెన్యూ అధికారులకు కూడా 1 నెల తర్వాత అదే స్థలంలో పేద ప్రజలతో మరోసారి సిపిఎం పార్టీగా భూపోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. భూపోరాటంతో ఆగిపోదు. ఈరోజు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలపైన ప్రజల్ని చైతన్యవంతం చేసి తగిన గుణపాఠం చెప్పే విధంగా సిపిఎం సిద్ధమవుతుంది. ఆ విధంగా కాకోకుండా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 503 సర్వే నంబర్లో ఉన్నటువంటి పేద ప్రజలకి గుడిసెలు వేసుకొని 30,000 నుంచి 40,000 రూపాయల వరకు నష్టపోయినటువంటి పేద ప్రజలందరికీ కూడా అక్కడే పట్టాలు ఇచ్చే విధంగా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు సౌహృదయంతో ఆలోచన చేయాలి. లేకపోతే కనుక భవిష్యత్ కాలంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో ఎర్ర జెండాలు, సిపిఎం జెండాలు ఎగరవేయడానికి సిపిఎం పార్టీ మరో భూ పోరాటానికి పేద ప్రజలతో సిద్ధమవుతుంది కూడా తెలియజేస్తా ఉన్నాం.